శ్రీమాత్రే నమః. కుండలిని మాత చరిత్ర చాలామందికి తెలియకపోవచ్చు. కుండలిని మాత గురించి ఇప్పుడు అమ్మ గురించి మనం అమ్మ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మనకెంతో అదృష్టం ఉంటే కానీ ఈ కుండలిని మాత యొక్క దర్శనం మనకు జరగదు. అమ్మ కుండలిని మాతను చూడగానే కుడి చేతిలో రుద్రాక్షమాల పట్టుకొని జపం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎడమ చేతిలో అమృత కలశం కనిపిస్తుంది. దీని భావం అంటే దీని యొక్క అర్థం ఏమంటే యోగ సాధన మాత్రమే కాకుండా మంత్రజపం సాధనతో కూడా అమ్మ అమృత తత్వం ప్రసాదిస్తుంది. అమ్మ చేతుల్లో పాశాంకుశములు ధరించినట్లు కనిపిస్తుంది. దీని యొక్క అర్థం ఏమనగా సాధకునికి భవబంధాలను అడ్డంకులను తొలగించుటకు అమ్మ ఇలా దర్శనమిస్తుంది. అమ్మవారి చేతుల్లో భజన చిడతలు కనిపిస్తాయి. ఎవరైతే సాధనలో ఉంటారో భజనానందంతో కూడా భగవంతుడిని చేరుకోవచ్చు అని అమ్మ సాధకునికి ఇలా సూచిస్తుంది. అమ్మవ కుడి చేతిలో చీపురు పట్టుకొని సాధకుని యొక్క ప్రారబ్ధ మరియు అన్ని దుష్టకర్మలు అన్నింటినీ తుడిచివేసి ఎవరైతే సాధనలో ఉంటారో వారిని ఉత్తమ స్థితికి తీసుకొని వెళ్తున్నట్లు అమ్మ యొక్క దర్శనం ఇస్తూ ఉంటుంది. సాధకునికి అపమృత్యు భయం, అపమృత్యువు లేకుండా ఈ శక్తి అమ్మ యొక్క శక్తి గొడ్డలిని ధరించి ఉంటుంది. సాధనని లక్ష్యంగా పెట్టుకున్న వారికి శరవేగంగా తీసుకుని అమ్మవారు బాణాలు ధరించి ఉంటారు. ఇప్పుడు అమ్మవారి గురించి ప్రస్తావన ఎందుకంటే రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ రాజశ్యామ నవరాత్రులకు అమ్మ యొక్క దర్శనం చేసుకుంటే కూడా రాజశ్యామల మాత మనకు కరుణా కటాక్షాలు కురిపిస్తుంది. శ్రీమాత్రే నమః.